అమ్మ ఎప్పటినుంచో పారిజాత ప్లాంట్ కావాలి అని అంటుండేవారు నాతో. ఇంతకీ మా విలేజ్ లో నర్సరీ ఉందా లేదా అని చెప్పి కనుక్కుంటే నర్సరీ అయితే లేదమ్మా అని చెప్పారు. మీరు ఒక 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్తే భద్రాచలం వస్తుంది, అక్కడైతే మీకు కావాల్సిన ప్లాంట్స్ అయితే దొరుకుతాయి అని అన్నారు. మేముంటున్న విలేజ్ నేమ్ అయితే మోతుగూడెం. సో మోతుగూడెం నుంచి భద్రాచలం వెళ్ళాలి అని అంటే 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళాలండి. ఇంకా పని అయ్యేలా లేదని చెప్పి నేనైతే అమెజాన్ లో సర్చ్ చేశానండి ఈ ప్లాంట్ కోసం. అలా సర్చ్ చేస్తూ ఉంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే ఈ నైట్ జాస్మిన్ ప్లాంట్ అయితే నేను చూసానండి అమెజాన్ లో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాంట్ కాస్ట్ అయితే 149 రూపీస్ మాత్రమేనండి. ఈ ప్లాంట్ అమెజాన్ లో 150 200 అబౌవ్ కాస్ట్ లో కూడా అవైలబుల్ గా ఉందండి. బట్ డెడ్ ప్లాంట్ వస్తుందేమో అని చెప్పి నేను రిస్క్ అయితే తీసుకోలేదు, అందుకే లో బడ్జెట్ లో అయితే తీసుకున్నా. ప్యాకేజింగ్ బాగుంది, బట్ నేను ఆర్డర్ పెట్టుకున్న ఈ ప్లాంట్ కండిషన్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఇంటికి తేవడమే కానీ మా మమ్మీ అయితే ప్లాంటింగ్ మొదలు పెట్టేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న పౌడర్ ప్లాంట్ కి పెస్ట్ పట్టకుండా నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ కి హెల్ప్ అవుతుందని మమ్మీ అయితే వేస్తున్నారు. ప్లాంటింగ్ అనేది మా అమ్మ ఫేవరెట్ హాబీ అండి. ఇంకా మేమున్న విలేజ్ లో నర్సరీ లేకపోవడం వల్ల తను చాలా అప్సెట్ గా ఫీల్ అయితే అవుతుంటారండి. ఇలా వైడ్ గా ఉండే పాట్ లో ప్లాంటింగ్ చేసి టెరెస్ పైన అయితే పెట్టారండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఈ ప్లాంట్ కావాలి బట్ నర్సరీ దగ్గరలో లేదు అని అంటే లింక్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను, వెళ్ళి చెక్ చేసి ఈ ప్లాంట్ ని పర్చేస్ చేసుకోండి. బై, టేక్ కేర్.